ఎవరో నా ప్రోటీన్ పౌడర్ దొబ్బేస్తున్నారు, వాళ్ళెవరో నాకు తెలియాలి. నేను అక్కడ కిచెన్ లో రైట్ షెల్ఫ్ లో పెట్టుకున్నాను కదా, ఈ దానికి నా దానికి తేడా అనేది లేదా? మీరు తీసుకోవడంలో తప్పలేదురా, కాకపోతే దానికి స్ప్లిట్ అనేది వేయండి రా. నేను కష్టపడి కొనుక్కుంటున్నా, 2 నెలలు వచ్చేది వారం రోజులే వస్తుంది. చెప్పకుండా నా ఇంటిమేషన్ లేకుండా నావి ఏవి ముట్టుకోదురా మీరు. డార్లింగ్, నేను రేపు ఇండియా వెళ్తున్నాను, కాస్త మీరు గంట సేపు వాషింగ్ మిషన్ వదిలేస్తే నేను బట్టలు ఉతుక్కుంటాను, ఓకేనా? తర్వాత మీరు ఉతికేసుకోండి, పర్లేదు, నో ప్రాబ్లం. బ్రో, నా షూ ర్యాక్ ఎవరో షూస్ పెట్టేశారు బ్రో, 100 సార్లు చెప్తున్నాను అలా పెట్టద్దని. మీరు అలా పెడితే నేను ఎక్కడ పెట్టుకోను? ప్రతిరోజు బయట పెట్టుకుంటున్నాను బ్రో. నేను కొంచెం తీసేయండి బ్రో, హంబుల్ రిక్వెస్ట్ బ్రో. ఎవరో రైస్ పెట్టుకునే వెసిల్ లిట్ని ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారు. నాకు గంట సేపు వేస్ట్ అయింది వెతుక్కుంటూ కూర్చున్నాను కిచెన్ లో ఎక్కడుందని. ఎవరు బ్రో అసలు అట్లా పెట్టింది? చెప్పాలి కదా కనీసం, అక్కడ పెట్టాం ఇక్కడ పెట్టామని. ఇష్టానుసారం మీరు గిన్నెలు కడిగేస్తారు, ఎక్కడ పడితే అక్కడ పడేస్తారు. ఒక్క మెసేజ్ డ్రాప్ చేయొచ్చు కదా. గంట వేస్ట్ నాకు. అరే ఏంట్రా ఇది, గిన్నెలు కడగడం చేత కదారా? వచ్చి సంవత్సరం అవుతుందిరా, సరిగ్గా కడగకపోతే ఎట్లారా? మనమే కదరా తినేది, వేరే వాళ్ళు కాదు కదరా. ఇట్లా చేస్తే మనకే కదరా లేనిపోయిన జబ్బులన్నీ వచ్చేవి. ఎవరు అసలు ఇవాళ డిష్ వాషింగ్ ఎవరు చెప్పండి? వి విల్ కాల్ ఫర్ రూమ్ మీటింగ్. ఫస్ట్ ఏ పని సరిగ్గా చేయట్లేదు, ఎవ్వరు కరెక్ట్ గా చేయట్లేదు. మళ్ళీ గ్రూప్ లో పెడుతున్నాడు సాడిష్ కూడా తిడతారు నన్ను. రూమ్ మీటింగ్ పెట్టుకుందాం. ఈ వీకెండ్ కి ఎవరు బయటకు వెళ్ళడానికి వీరలేదు. ఈ ప్రూఫ్, ఈ ఫోటోస్ చూడండి బ్రో. ఎవరు బ్రో రాత్రిపూట అంత వాల్యూమ్ పెట్టేది? తగ్గించి పెట్టుకోండి బ్రో, రేపు పొద్దున షిఫ్ట్ ఉంది నాకు. మీకంటే వీకెండ్ పని లేదు మీకు. ఏదో గోల. ఎవరన్నా వాషింగ్ మిషన్ లో సాక్స్ వేస్తారా? షూస్ కూడా వేస్తున్నారు బ్రో, నాకు అర్థం కాదు. అంత మట్టి తీయండి బ్రో ఫస్ట్ అక్కడ నుంచి. అరే అయిపోయిందిరా, వీకెండ్ కదా, రిఫ్రెష్ అయిపోదాము. నేను బీర్ స్టోర్కి వెళ్తున్నా, ఎవరికి కావాలి ముందే చెప్పండి. లిస్ట్ మెన్షన్ చేయండి, మీకు ఏ బ్రాండ్ కావాలో. డబ్బులు ఫస్ట్ ఏంట్రా, డబ్బులు లేని ఏది రాదురా, ముందే చెప్తున్నాను. మీదే నాది నాదే, ఓకేనా? కానీ ఎంజాయ్మెంట్ మాత్రం అస్సలు తగ్గదు.